సూపర్. ఎక్కడికి వెళ్తున్నావు? ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. రేయ్, నీ దగ్గర ఒక విషయం దాచాను రా. చెప్పరా వరుణ్, ఏంటి విషయం? నేను అంజలిని ప్రేమిస్తున్నాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె లేకపోతే బ్రతకలేను రా. అంజలిని నేను కూడా ప్రేమిస్తున్నాను రా. ఆ అమ్మాయితోనే కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. బహుశా ఆమె లేకపోతే నేను బతకలేను. నమ్మక ద్రోహం చేస్తున్నావురా. వెన్నుపోటు పొడవడం ఎలాగో అది కనిపించేలా చేశావురా. రేయ్ రేయ్, పోరా. పోరా. ఏ బావా, మార్నింగ్ నీకు ఒక లెటర్ వచ్చిందిరా, ఇవ్వడం మర్చిపోయాను రా. థ్యాంక్స్ బాబా. థ్యాంక్స్ బాబా, లెటర్ ఇచ్చినందుకు. ఏమైందిరా బావా? హ్యాపీ. ఇన్నాళ్ళ నుండే ఈ లెటర్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏం జాబ్ బావా? ఆర్మీ జాబ్. ఓ, కంగ్రాట్స్ బావా. సార్, ఇన్ని సంవత్సరాలు అయింది, డ్యూటీనే ప్రేమిస్తున్నారు, ఊరికి వెళ్ళాలనిపించట్లేదా? ఎందుకో ఏమో వెళ్ళాలనిపించట్లేదు. కానీ ఒక ముఖ్యమైన వర్క్ ఉంది, దానికోసమైనా వెళ్ళాలి. అదే ఆ ఇంపార్టెంట్ వర్క్ ఎప్పుడు? ఆగస్టు 14th వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఫిక్సా? ఫిక్స్. ఏం సార్, మిమ్మల్ని నన్ను కలిపి ఇక్కడ డ్యూటీ వేసినప్పటి నుండి మీరు డల్ గా ఉన్నారు. మీరు నాతో కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నారా? అదేమీ లేదు. నా మనసు రోజు రోజుకు బాధిస్తుంది. మరుగుతున్న నా రక్తం నాకు ఒక విషయం చెప్తుంది. అదేమిటంటే, భరతమాతను క్షోభిస్తూ రోజు రోజుకి భయపెట్టాలనుకున్న ఉగ్రవాదులను అంతమందించే వరకు నిద్ర పోకు అని చెబుతుంది. ఇండియన్ శాంతి శాంతి అంటారు, చేతకాని వారంటారు. కానీ శాంతిని పక్కన పెట్టి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఉగ్రవాదులను పూడ్చడానికి, అందులో శాశ్వతంగా నిద్రపడడానికి 6 అడుగుల గొయ్యి తప్ప ఏమీ మిగిలదని తెలియజేసే శక్తి, సామర్థ్యం కలిగినదే మన ఇండియన్ ఆర్మీ. ఏమిట్రా మాట్లాడుతున్నారు? వరుణ్ వస్తున్నాడంట్రా. అవునా? సరే, నేను వెళ్ళొస్తా. షట్, 4 సంవత్సరాల తర్వాత అంజలికి దగ్గర అవుతుంటే మళ్ళీ ఈ వరుణ్ అడ్డు వస్తున్నాడు. ఈసారి వీడిని వదలను. రే, నాకే 10 సావురా. హలో,
ఎక్కడున్నావన్నా? చెప్పురా, ఎక్కడున్నావు? చెప్పురా. అన్నా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? బయటికి వెళ్తున్నా. అన్నా, ఒకని వేసేయాలి. ఫ్యూచర్లో నేను ఎలాగో జాబ్ లో సెటిల్ అవుతున్నాను కదా, అప్పుడు నీ పైన ఉన్న కేసులన్నీ మాఫీ చేస్తాను. నేను బిజీగా ఉన్నాను, నా బ్రదర్ని పంపిస్తాను. త్వరగా పంపించు. చెప్పు. దీన్ని వేసేయాలి, వాణ్ణి మీరు లేపేయాలి. ఓకే. ఓకే, బాయ్. ఓకే, బాయ్. బస్ స్టాండ్కి వెళ్తున్నా. మిస్ అయ్యాడ్రా. పద. హాయ్ రా, బాగున్నావా? మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారా? నేను బిజినెస్ లో సెటిల్ అయ్యాను. అజయ్కి పోస్టింగ్ వచ్చింది. తరుణ్ డాన్స్ మాస్టర్ అయ్యాడు. సరే, అజయ్ ఎక్కడ? పార్క్ లో ఉన్నాడు. ఓకే బాయ్. ఓకే, బాయ్. ఓకే బాయ్. రేయ్ అజయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. అవునరా, నీకు పోలీస్ జాబ్ వచ్చిందంట కదా, కంగ్రాట్స్ రా. గతంలో జరిగిన దానికి సారీరా. 4 సంవత్సరాల తర్వాత వచ్చానురా. అది ఎందుకో తెలుసా? ఒకరిని సొంతం చేసుకోవడానికి. అది ఎవరో తెలుసా? నిన్నేరా. ఎప్పుడైతే తల్లి లాంటి ఆర్మీ ఒడిలో చేరానో నేను అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసాను. అది ఏమిటంటే, చావైనా బ్రతికైనా అది తల్లి లాంటి ఆర్మీ ఒడిలోనే జరగాలని డిసైడ్ అయ్యాను రా. దేశ రక్షణే నా ధ్యేయం. నా దేహం అంతమయ్యే వరకు కష్టపడుతూ భరతమాతను కాపాడుకోవడమే నా జీవిత లక్ష్యం. ఇది తప్ప నాకు ఏది వద్దు వద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిన్ను అంజలిని ఒకటిగా చేయాలనుకుంటున్నాను. అరే అజయ్, ఏమైందిరా? ఏమైందిరా? అరే అజయ్, ఏమైందిరా? ఏమైందిరా? నన్ను క్షమించకురా, క్షమించకు. అరే అజయ్, ఏమైందిరా? నన్ను తాకద్దురా, వద్దురా. దేశ రక్షణ కాపాడే ఒక సైనికుల్ని, అందులో నా ప్రాణ స్నేహితుడైన నిన్ను చంపాలనుకున్నాను రా. నన్ను చంపేరా, నన్ను క్షమించరా, నన్ను చంపేరా. రే, నువ్వు నా ప్రాణం. నా ప్రాణాన్ని నేనే చంపుకోగలనా? ఇంకొక విషయం రా, అది ఏమిటంటే, నేను బార్డర్లో ఉంటే ఎంతో గ్రాండ్ గా జరుపుకునేవాడిని. ఈసారి మన ఫ్రెండ్స్ తోనే కలిసి జరుపుకోవాలనుకుంటున్నాను. అలాగేరా, అలాగేరా. మనం మొత్తం ఫ్రెండ్స్ ని పిలిచి సెలబ్రేట్ చేసుకుందాం.
భయమన్న పదాన్ని లెక్క చెయ్యని మన ఇండియన్ ఆర్మీని చూడు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా మా తల్లి భరతమాత రక్షణయే మా ధ్యేయమన్న వారి సంకల్పం చూడు. గుండెల్లో తుపాకీ గుళ్ళు దిగుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా ఎదురించి నిలిచే మన వీర జవానులను చూడు. పుట్టింది ఎక్కడూ అయినా భరతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయిన మన అమరవీరుల త్యాగ ఫలం చూడు. దేశం కోసం అమరులైన మన వీర జవానులకు ఈ మా లఘు చిత్రం అంకితం. జై హింద్.